కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా, గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా. అక్రమంగా అరెస్ట్ చేసిన అంగన్వాడీలను వెంటనే, అక్రమంగా అరెస్ట్ చేసిన అంగన్వాడీలను వెంటనే, అక్రమంగా అరెస్ట్ చేసిన అంగన్వాడీలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్యలను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసిన అంగన్వాడీలను వెంటనే, విజయవాడలో అర్ధరాత్రి అక్రమంగా అంగన్వాడీలను అరెస్ట్ చేసిన వెంటనే విడుదల చేయాలి. అంగన్వాడీలను వెంటనే అంగన్వాడీలపై వివక్షత చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి విడుదల చేయాలి. అరెస్ట్ చేసిన అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలి. అంగన్వాడీలను వెంటనే జిందాబాద్ 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 జిందాబాద్. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీల ఐక్యత, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీల ఐక్యత. రీతిలో పరిష్కరించకుండా నిన్న అర్ధరాత్రి దీక్షా శిబిరంలో ఉన్నటువంటి మహిళలను చూడకుండా దుశ్శాసన పర్వంగా మహిళలను విడుచుకొని వెళ్ళి బస్సుల్లో బలంతో ఎక్కించి ఎక్కడ అరెస్ట్ చేసి ఎక్కడ పెట్టారో కూడా తెలియకుండా ఇప్పటి వరకు ప్రభుత్వం తిప్పుతా ఉంది వాళ్ళను. చంద్రబాబు నాయుడు గారు గత జగన్ ప్రభుత్వంలో అంగన్వాడీలు 42 రోజుల పాటు సమ్మె చేస్తే సమ్మె శిబిరాల కాటికి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి అమ్మ వీళ్ళు చాలా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, మా ప్రభుత్వం త్వరలో వస్తుంది, వచ్చే ఎన్నికల్లో మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 100 రోజుల్లో మీ సమస్యలను మేమే పరిష్కరిస్తాం, ఎందుకంటే మేము తప్ప మీకు జీతాలు పెంచిన వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి మాపై నమ్మకం ఉంచండి, రాబోయే ఎన్నికల్లో మాకు సపోర్ట్ చేయండి, మీకు ఖచ్చితంగా 100 రోజుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. వారే కాదు ఇప్పుడున్నటువంటి మంత్రులు, కొత్త ఎమ్మెల్యేలు కూడా ఈ సమ్మె శిబిరానికి వచ్చి మాట ఇచ్చారు. మరి మన ఎమ్మెల్యే గారు కూడా కోడుమూరు గూడూరులో 2 శిబిరాలు పెట్టినప్పుడు ఆయనకు సీట్ కన్ఫర్మ్ అయింది. అప్పుడు ప్రచారంలో ఉంటూ మా సమ్మె శిబిరాల దగ్గరకు వచ్చి మీకోసం మేము అండగా ఉంటాం, పోరాడతామని కూడా చెప్పినటువంటి నాయకులు ఈరోజు అందరూ కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి కనీసంగా ఈరోజు సుప్రీంకోర్టు జీవో ప్రకారం 26,000 రూపాయలు వేతనం ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం 11,000 రూపాయలు ఇచ్చి చేతి దులుపుకుంటా ఉంది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మాకున్నటువంటి మా వసతులకు అనుకూలంగా జీతాలు పెంచమని ఈరోజు చేస్తే దుశ్శాసన పరిపాలన చేస్తూ మహిళలను చూడకుండా